గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నమస్కారం జోరియా గారు. నమస్తే సిరి గారు. సో బేసిక్గా ప్రతి ఒక్క మహిళకి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వాళ్ళ టైంని స్పెండ్ చేసేది కిచెన్ రూమ్లోనే. సో అంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు. దాన్నే ఉపయోగించుకొని మహిళలు ఎవరైనా కూడా ఆ కుకింగ్ స్కిల్ని ఉపయోగించుకొని మినిమం టు మినిమం ఎంత సంపాదించుకునే అవకాశం ఉందంటారు? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ సిరి గారు. ఎందుకంటే హోమ్ మేకర్స్, ఎస్పెషలీ హోమ్ మేకర్స్ అయితే వంటగదిలోనే మ్యాక్సిమం టైం గడుపుతారు. ఎందుకా అని మీరు అడగచ్చు నాకు ప్రశ్న. ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది, కర్రీ చేయడం అలాంటివి, ఇంకొకటి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం, పిల్లలు వస్తారు, అలా ఏదో ఒక మోడ్లో వాళ్ళు మ్యాక్సిమము కిచెన్లోనే టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చా అంటే డెఫినెట్గా చేయొచ్చండి. సో ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఉందా బిజినెస్ ఐడియా అంటే డెఫినెట్గా ఉందండి. చాలా చాలా మంచి బిజినెస్ ఐడియా. మీరు ఏదైతే ఇప్పుడు పని చేస్తున్నారో కుకింగ్, అదే బిజినెస్ ఐడియా. ఏవైనా వంటకాలు కావచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, యాజ్ ఎ డిన్నర్ కావచ్చు. అలా మీరు ఎవరితో టైఅప్ అవ్వాలంటే మీ నియర్ బై ఉన్న, అంటే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ పీపుల్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమమ్ ఇంకా కొంచెం ఫ్యామిలీ ఉందంటే కుక్ని హైర్ చేసుకుంటున్నారు కమ్యూనిటీస్లో. లేదు అనుకోండి ఇంకా అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి రెస్టారెంట్, లేకపోతే ఇలా బయట ఫుడ్ కర్రీ పాయింట్స్ అలా డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళకందరికీ మీరు సప్లై చేయొచ్చు. ఎందుకంటే కరోనా తర్వాత సిరిగారు హెల్త్ కాన్షియస్, హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఎక్కువ అయిందనమాట. అంటే రోగాలు బారి పడకుండా మనం ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చాలామందికి అవగాహన వచ్చింది. అండ్ హోమ్ మేడ్ ఫుడ్ అనేది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు చాలా వరకు. స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బోత్ ఆర్ వర్కింగ్ అనుకోండి, వీళ్ళకి కూడా మీరు లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, తొందరగా ఇంకా వెళ్ళాలి ఆఫీసెస్కి లేకపోతే వర్క్ ప్లేసెస్కి వెళ్ళాలి, అప్పుడు మీరు లంచ్ బాక్స్ అనేది వాళ్ళకు ప్రొవైడ్ చేయొచ్చు. ఒక దాల్, ఒక సైడ్ డిష్, ఇలాంటివి ఒక 2-3 కర్రీస్ యాడ్ చేసి రైస్, చపాతీ అలా చేసి ఒక ప్యాక్ లాగా మీరు చేసేస్తే చాలు, లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అంటే అలా కూడా మీరు బిజినెస్ ప్రారంభించవచ్చు. సో మరి దీనికి ప్రాసెస్ ఏంటి అంటే ఏది లేదండి, జస్ట్ మీరు ఉంటున్న చోట ఫస్ట్ ఒక కమ్యూనికేషన్ అనేది బిల్డప్ చేసుకోండి. ఇలా నేను ప్రిపేర్ చేస్తానండి, మీకు అందిస్తాను, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అనేది ఫస్ట్ మనం ఆ పాయింట్ రైజ్ చేయాలి. సో ఒక్కొక్కరు ఒక్క కస్టమర్ మీకు వచ్చినా చాలు, ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవ్వండి. వాళ్ళతోనే మీరు కంటిన్యూగా ఒక మంచిగా, అంటే టేస్టీ అట్ ద సేమ్ టైం మీరు హైజీనిక్ అండ్ క్వాలిటీ పరంగా కూడా మంచిగా మీరు అందిస్తున్నారు అంటే ఒక 1 వీక్ తీసుకోండి, తర్వాత మనము ప్రైస్ మాట్లాడదాము అనాలి. సో అలా మీరు ఎప్పుడైతే వాళ్ళకి అందిస్తారో, వాళ్ళ బాక్స్ అయినా పర్వాలేదు, లేదు మీరే సపరేట్ బాక్స్ ఇచ్చినా పర్వాలేదు, లేదు ఇంకా వాళ్ళు మంచిగా డబ్బు పెట్టగలరు అంటే ఇంకా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా, అవి కూడా యూజ్ చేసి వాళ్లకు హాయిగా లంచ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని లంచ్ ప్రొవైడ్ చేసేది స్టార్ట్ చేయండి. అప్పుడు చూడండి బిజినెస్ ఏంటి, తర్వాత ఎలా చేయొచ్చు అనే అవగాహన ఒక్కొక్క ఐడియా తన్నుకుంటూ మీకే వస్తుంది. అండ్ ఈ గ్రూప్స్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే బోల్డ్ అంతమంది ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్, నియర్ బై ఏరియా గ్రూప్స్ కావచ్చు, సరౌండింగ్స్ కమ్యూనిటీస్లో వీళ్ళందరూ ఉంటారండి. జస్ట్ ఒక మెసేజ్ పెడితే చాలు, మీరు మిమ్మల్ని డెఫినెట్గా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మీరు ఈ మాట చెప్పచ్చు అనమాట. సో వీళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదిస్తారు అండ్ అక్కడి నుంచి మీరు బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. అండ్ స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ మీరు ఎక్కువ మోతాదులో ప్రైజెస్ పెట్టకుండా కొంచెం తగ్గించుకొని మీరు ఎప్పుడైతే చేస్తారో అది చాలా చాలా మంచిగా నడుస్తుందండి. అండ్ దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎలాగా అని ఆలోచిస్తే సిరిగారు, ఒక 50,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒక బల్క్ రేంజ్లో స్టార్ట్ చేస్తున్నారు అంటే, లేదనుకోండి జస్ట్ ఒక మినిమం 5,000 పెట్టుకుంటే చాలు అనమాట. ఇది ఎందుకు 5,000 అంటే కూడా కొంచెం మార్కెటింగ్ చేసుకోనికి. అండ్ మార్కెటింగ్ అంటే కూడా అది ఎలాగా అంటే జస్ట్ పాంప్లెట్స్ కావచ్చు, తర్వాత సర్క్యులేషన్ అనేది ఉంటుంది. కొన్ని పెయిడ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో వాటన్నిటిలో మీరు జాయిన్ అవ్వి ఇలా
చేసుకోవచ్చు. ఆ తర్వాత మెల్లమెల్లగా మీరు బిజినెస్ అనేది గ్రో చేసి తర్వాత లైసెన్సెస్ తీసుకొని ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు స్విగ్గీతో తర్వాత వచ్చేసి జొమాటోతో టైఅప్ అవ్వచ్చు. అండ్ డైరెక్ట్ కంపెనీస్ త్రూనే మీకు క్లయింట్స్ అనేవి వచ్చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు కంపెనీ పరంగా వెళ్తున్నారో లేకపోతే ఒక స్కూల్ పరంగా వెళ్ళి అక్కడ టీచర్స్ అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా హయ్యర్ లెవెల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇలా సప్లై చేస్తాం మేము లంచ్ బాక్సెస్ అని. అకాడమిక్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు ఎప్పుడైతే మాట్లాడుకుంటారో అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు. వాళ్ళకి హాస్టల్ ఉందంటే అది వేరే సంగతి, కానీ ఇవి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు అంటే మీకు ఉన్నంత డిమాండ్ ఇంకా ఎవరికీ లేదు ప్రజెంట్. ఇట్స్ ఎ ట్రెండింగ్ బిజినెస్ అండ్ ఎ యూనిక్ బిజినెస్. ఇట్స్ ఎ ట్రెండింగ్ అనమాట. ఎందుకంటే చాలా వరకు హోమ్ మేడ్ ఫుడ్ అనేది మిస్ అవుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎస్, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రెస్టారెంట్లో మెయింటైన్ చేయొచ్చు, వాళ్ళు ట్రైన్ అవి చేస్తారు, ఓకే, దట్ ఈస్ ఓకే. అంటే అది ఏదో వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ఒక ట్వైస్ అలా సరిపోతుంది. కానీ రెగ్యులర్గా మన తినే ఆహారపు అలవాట్లు ఇవన్నీ మనము కొంచెం అవేర్నెస్ తీసుకొని ఎవరికి వాళ్ళు అంటే ప్రాంతాల వారిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్ ఉన్నారనుకోండి మీ క్లయింట్స్, నార్త్ ఇండియన్ రిలేటెడ్ వారు లంచ్లో ఏం తీసుకుంటారు, దిస్ హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్ దట్. అంటే ఈ కాన్షియస్ లేదు అంటే మీరు కొంచెం అక్కడ తగ్గించినట్టే. తర్వాత వచ్చేసి ఇంకా మన ఆంధ్రాలోనే, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, కొన్ని భాగాలు చూసుకుంటే ఇక రాయలసీమ అయితే లంచ్ వేరే ఉంటుంది, తర్వాత గోదావరి డిస్టిక్ కొంచెం కర్రీస్ అటు ఇటు చేంజెస్ అనేవి చూస్తుంటాం. సో వాళ్ళకి ఏమి ఇష్టము, వాళ్ళు ఎక్కడి నుంచి, ఇవన్నీ కొంచెం కాంటాక్ట్ ర్యాప్ బిల్డింగ్ చేసుకుంటే మీరు కరెక్ట్ రెసిపీస్తో తర్వాత వాళ్ళకి ఏం కావాలో విత్ మంచిగా ఒక హైజీన్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అందించి వాళ్లకు అంటే వేడివేడిగా కూడా అందించేటట్టు మీరు చేశారంటే మీ బిజినెస్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది మీరు ఈ ఇన్స్పిరేషన్ ఎలా తీసుకోవచ్చు అంటే డబ్బావాలా అని వినింటారు మీరు. డబ్బావాలా ఏంది అంటే ముంబైలో డబ్బావాలా అంటే చాలా చాలా ఫేమస్ అనమాట అది. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఇంట్లో నుంచి అంటే హోమ్ మేకర్స్ వాళ్ళ హస్బెండ్స్కి తయారు చేసే ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకెళ్ళి పాపం వాళ్ళు బాక్సెస్ ఇచ్చేవాళ్ళు, మీరు అలాంగ్ విత్ ద లంచ్ ఇస్తున్నారు. సో ఇలా మీ బిజినెస్ అనేది చాలా మంచిగా హ్యాపీగా మీరు ఉన్న చోటే ఉండి మంచిగా చేసుకోవచ్చండి ఫుల్ ఫ్లెడ్జ్గా. సో ఎవరైనా సరే మహిళలు హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మంచిగా లేదు నేను ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకుంటూ బిల్డప్ చేసుకోవాలి అనుకుంటే కూడా లైసెన్సెస్ అవన్నీ తీసుకొని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళాలి మీడియా త్రూ అండ్ కనెక్టివిటీ జొమాటో కానీ స్విగ్గీతో కానీ నాకు అవగాహన ఉంది అనుకుంటే ఒక 50,000 మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలండి. మీ ఇంటి వద్దే మీకు ఉన్న కిచెన్తోనే మీరు ప్రారంభించేయచ్చు ఈ బిజినెస్. అండ్ ప్రాఫిట్ విషయానికి వస్తే సిరి గారు, మీరు చాలా వరకు అంటే ఒక 40 to 60% ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. ఇంకా బల్క్ క్వాంటిటీలో మీకు ఆర్డర్స్ వస్తున్నాయి అంటే అప్పుడు మీకు ఇంకా మంచి ప్రాఫిట్స్ ఒక రేంజ్లో చూస్తారన్నమాట. గ్రేట్ అండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడే ఈ ఐడియా అని చెప్పొచ్చు. అండ్ దీంతో కూడా మనం ఇంతవరకు సంపాదించుకునే స్కోపు అండ్ అలాగే దానికి ఉన్న డిమాండ్ అనేది చాలా క్లారిటీ ఇచ్చారు మాకు. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్లో మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వడానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మేము బిజినెస్ మీట్స్ అనేది నిర్వహిస్తుంటాము. సో అక్కడ కూడా మీరు అటెండ్ అవ్వచ్చండి. లేదు మీ ప్రోడక్ట్ బాగుంది మ్యామ్ సో అండ్ సో అంటే కొంచెం వీడియో క్లిప్పింగ్ ఇస్తే కూడా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాము. ఇక్కడ నుంచి మీ ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వెళ్తుంది, ఆ ప్రాసెస్ కూడా ఉంది. సో ఎనీ వే యూ కెన్ కాంటాక్ట్ అస్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.